అందరికీ నమస్కారం. నా పేరు భాష. నేను ఆసిఫ్తో పాటు మన ట్రైబ్ 5405 డెలివరీ చేయడం జరిగింది 2 రోజుల క్రితం. ఈరోజు ఇన్స్టాలేషన్కి గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే అన్న తమ్ముళ్ళ తమ్ముని చెల్లో వినిపించదు, ఆ పర్ఫార్మెన్స్ అదే. రోడ్డు పక్కన కూడా వినిపించలేని పరిస్థితి. ఇప్పుడు దుమ్ము లేస్తుంటే, చేనులో దుమ్ముతా ఉంటే దుమ్ము లేస్తుంటే వెతుకొని వచ్చాం. నమస్తేనా, వెళ్ళు. జాన్ డియర్ మీ ముందే ఉంది, పర్ఫార్మెన్స్ చేస్తూనే ఉంటుంది 24/7. 5 మడుకులు చేస్తున్నాడు. మాలూరు కేజీఎన్ మడుకులు ఇవి. మాలూరు మడుకులు చాలా లెక్కచారంగా ఉంటాయి. ఎన్ని ఎకరాలు ఉంది? అవునా, చేయండి. ఇట్లా దుందితే రేపు పొద్దున నువ్వు పంట వేసినా కూడా భూమి బాగా కల్తీ అవుతుంది, నీకు పంట కూడా బాగా చేతికి వస్తుంది ఇట్లా పెద్ద బండ్లో దున్నుకుంటే. సరేనా? మొత్తం అడవి, పక్కనే రోడ్డు. ఈ సౌండ్ వస్తే ఏం వినిపిస్తుంది చెప్పండి? ట్రైబ్ 4 అంటేనే ఈ సౌండ్ వస్తుంది. మీకు ఇంజన్ చాలా లెక్కచారంగా ఉంటుంది. టెక్నాలజీ బాగుంది. కస్టమర్స్ కొద్దిగా అడిగేసుకుంటూ ఈ పచ్చదనంలోకి వస్తే ఈ పచ్చ బండిలో మీకు 4 కాసులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇది అయిపోయింటే ఇక బయలుదేరిపోతాం. పది కొత్త ఫీల్డ్లో మీకు ఎట్లా దున్నాలా, ఏమి, యా గేర్లో డెప్త్ ఎట్లా, కంట్రోలింగ్, సేఫ్టీ ఎట్లా, అన్సేఫ్టీ ఎట్లా మొత్తం చెప్పేస్తారు. రండి స్టార్ట్ చేయండి బండి. చాలా మంచిగా దున్నినాడు. గట్టి నెలలో కూడా దుక్కి చాలా బాగైంది. ఈ పర్ఫార్మెన్సే కదండి రైతులు కోరుకుంటారు. అదే ఈ ట్రాక్టర్లో దున్నుకుంటే చాలా సేఫ్టీ అని చెప్తున్నాను నేను. వాళ్ళు ఫోన్ మాట్లాడుతున్నారు, వాళ్ళు చెప్పింది విన్నాను నేను ఇప్పుడు. ఇది ఒకే సాల్వ్ అంట, ఒకే తరంలో ఈ మాత్రం దుక్కైంది. ఒకే సాల్వ్ చేసినారు వీళ్ళు. పొడుగుగా దున్నారు, అడ్డంగా దున్నలేదు. ఇంకా ఒకే సాల్వ్ ఈ దుక్కైంది. 5405 అంటే 63 HP. ట్రైబ్ 4 అంటే HPCR ఇంజన్, హై ప్రెజర్ కామన్ రైల్లో బండి నడుస్తుంది. అన్నా ఎత్తుకు వచ్చేయండి. 4 వీలర్ దున్నుతున్నారా? 4 వీలా? 4 వీలేనా? మడకలు ఎత్తుకునేడి. ఆసిఫ్ గారు, అది ట్రాక్టర్ కాదండి, 2 వీలర్ అండి. వచ్చేయండి, ఇటువైపు వచ్చేయండి. కాసేపు ఫనీ విత్ ఆసిఫ్. జాన్ డియర్ జిందగీగా బెస్ట్ డిసిజన్ ప్రతి ఒక్క రైతు గుండెల్లో చిరుస్థాయిగా నిలిచిపోతుంది రానున్న రోజుల్లో. ఉండండి, నేను హెల్ప్ చేస్తాను. నేను బండి ఇవ్వడమే కాదు, హెల్ప్ కూడా చేస్తాను. రైట్. వర్క్ చేసింది ఇక్కడ ఈ మెట్లోనే, రోడ్డు మనకి ఇక్కడ పక్కలోనే. ఇక్కడికి అక్కడ డిస్టెన్స్ ఇంచుమించు ఒక 200 మీటర్స్ ఉంటుంది. నాకు తెలిసి ఒక 100 మీటర్సే. అక్కడి నుంచి ఇంతవరకు నాకు సౌండ్ కూడా కనిపించలేదు. వెళ్ళి బండి చూద్దామంటే అక్కడ దున్నిన దుమ్ము లేస్తుంటే చూసుకొని వెళ్ళాను బండి ఎక్కడ ఉందిరా అనేసి. అలా సౌండ్ వేరియేషన్ చాలా తక్కువ ఉంటుంది. అసలే దుమ్ము ఎక్కువ వస్తుంది, ముందు వెళ్ళిపోండి చెప్తా. ఇక్కడే బండి ఇక్కడే దున్నాం, ఆ మామిడి చెట్టు కాడ.
ఇప్పుడు ఇన్స్టలేషన్కి కొత్త ఫీల్డ్, ఇప్పుడు దున్నిన దాంతోనే దున్నితే డ్రైవర్కి ఏం అర్థం కాదు డెప్త్ ఎట్లా ఏమి అనేసి. కొత్త ఫీల్డ్లో దున్నితే వాళ్ళు కూడా డౌట్స్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. అందుకనేసి వాళ్ళ సొంత పొలంలో దున్ని చూపిద్దామనేసి వెళ్తున్నాం. మొత్తం అడవి అండి ఇది. ఇంచుమించు శాంతి 7 మైల్ దగ్గర ఎదురుగుట్లపల్లి పక్కలో టోటల్ మొత్తం అడవిలో సేద్యాలు చిన్న పొలంలో చేస్తున్నారు. చిన్న పొలంలో కటింగ్ బాగా అవ్వాలంటే జాన్ డియర్ చాలా బాగుంటుంది. ఇక్కడ స్వీట్ కార్న్ నట్టారు. అక్కడ చూడండి చిన్న పొలాలు, ఇంచుమించు రవ్వకాయలు ఒక మూట, ఏదైనా వరి పంట వేస్తే ఒక మూట, ఒక కాయలో ఒక మూట పండుతుంది. ఆ విధంగా ఉన్నాయి ఇక్కడ ల్యాండ్స్. ఆ చిన్న కాయలో కట్ అవ్వాలంటే జాన్ డియర్ చాలా బాగుంటుంది. కస్టమర్ వాళ్ళ ఇల్లు, శశి వాళ్ళ ఇల్లు. ఇదే పొలం, ఈ పొలంలోనే దున్ని చూపించేది. బండి తోలుకు వస్తున్నారు, ఎరువు వేస్తున్నారు. దాంతో పనిలో పనులు అయిపోయినాయి అనేసి వాళ్ళ హ్యాపీ ఒపీనియన్. మంచిది. నా ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది. నేను చెప్పేది ఎండ వాన ధూళి దుమ్మని కూడా తోలే కస్టమర్లకి ఏదో 4 రూపాయలు మిగిలాలనే ప్రతి ఒక్కరికి ఆశ. ట్రెంఫోర్స్ మంచి మైలేజ్ వస్తూ ఉంది, మంచి పర్ఫార్మెన్స్. వాడుకుంటే వాడుకున్నట్టు మంచిగా ఆలోచించండి. టెక్నాలజీ వైపు కొద్దిగా ముందడుగు వేయండి. ప్రతిసారి చెప్తూ ఉంటాను, నమ్మండి. చూసిన తర్వాతే నమ్మండి రైతన్న. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు తను డ్రైవర్. కస్టమర్ వచ్చి బయట ఉన్నాడు, తనకు డ్రైవింగ్ కూడా రాదు. నిజం చెప్పాలంటే మొత్తం డ్రైవర్ పట్టే పనులు చేపిస్తున్నాడు. డ్రైవర్ని నమ్ముకునే బండి కొన్నాడు. ఇప్పుడు మూవ్ అవుతుంది క్రీపర్. 0.5 km/h నడుస్తుంది బండి. మొత్తం డెప్త్ వదిలేసినాడు. ఆల్ ఈస్ వెల్. నా నెంబర్ 8970352883.